మనం స్టార్ట్ చేసుకుందాము. మన ప్రభువైన యేసు క్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమయు కలుగును గాక. స్టార్టింగ్ ప్రార్థన స్టార్ట్ చేసుకుందాము. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకే కోట్లాది వందనాలు యేసు ప్రభా. ఇచ్చిన ఈ సాయంకాల ఆరాధన బట్టి నీకు కోట్లాది వందనాలు. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన యేసు ప్రభా ఈ అవకాశం బట్టి నీకే స్తోత్రము మహిమయు కలుగును గాక. జీవం గల దేవానికే స్తోత్రం నైనా. పొద్దు నుంచి రాత్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన దేవా, సజలకులు పెట్టిన దేవానికే స్తోత్రం నైనా. రెక్కలేని వందనాలు. మాకు తోడే నడిపించి విజయం ఇచ్చిన దేవానికే స్తోత్రం నైనా. దేవానికే వందనాన్ని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకు ఆటంకాలను తొలగించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. రాని బిడ్డలు ఎక్కడ సేవలో వాడబడుతురో వాళ్ళ స్థలంలో వాళ్ళకు తోడే నడిపించి విజయం దయచేయండి దేవా. ఆటంకాలను తొలగించండి. దేవానికే వందనాలు యేసు. ప్రతి ఒక్క బిడ్డ దీవెనలు ఆశీర్వాదాలు పొందును గాక. నిరాకడకి సిద్ధపరచబడును గాక దేవా. గూఢమైన సంగతులు మర్మాల చేత ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకే వందనాలు. సర్వోన్నతుడా నీకే వందనాలు యేసు ప్రభ. మాకు ఇచ్చిన ఈ ధన్యత బట్టి నీకు వందనాలు. భూమి మీద ప్రభ యేసు ప్రభ, ఈ ధన్యతను యేసు ప్రభ వినియోగించుకోవాలా ప్రభ. దేవ పరిశుద్ధంగా ఉంటే మేము జీవించిన శక్తి మాకు దయచేయండి. నిరాకడకు అతి పరిశుద్ధంగా మేము జీవించాలా దేవా. మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయం చేయండి. అనేక మంది కృపలకు వచ్చటం మీరు సహాయపడండి దేవా. వాళ్ళకు కూడా రెక్క కింద భద్రపరచండి తండ్రి. వాళ్ళకు కూడా యేసుక్రీస్తు నామములో దేవా ఈ ఆరాధనకు వచ్చటకు సహాయపడండి. ప్రతి ఒక్క బిడ్డ తెలుసు జ్ఞానాన్ని దయచేయండి. దేవానికే వందనాలు యేసు ప్రభ. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. జీవం గల దేవానికే స్తోత్రమైన కుటుంబాలు ఇంకా సంపూర్ణంగా మారలేదు ప్రభ. కుటుంబాలు సంపూర్ణంగా మీరు మార్చుకోండి దేవా. నీకు సమస్తం సాధ్యం ప్రభ. అసాధ్యం అంటూ ఏది లేదు నీ కృపలోనైనా. ప్రతి ఒక్క గంట మహిమ నీకే కలుగును గాక. జీవం గల దేవా నీకే స్తోత్రం నైనా. పాడతర మీరు మై పొందండి. వాక్య చేత మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని ఇంకా బలపరిచి పరిశుద్ధపరిచి నీ రాకడకి సిద్ధపరచుకోమని ప్రతి ఒక్క గంట మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుకు సమ్మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్స్, బ్రదర్స్. మన మధ్యన శాంతమ్మ సిస్టర్ గారు పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో 4 జీవుల గానముతో 4 జీవుల గానముతో స్తుతించబడుచున్న మహాదేవా 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో 4 జీవుల గానముతో 4 జీవుల గానముతో స్తుతించబడుచున్న మహాదేవా భూమ్యాకాశములన్నీయును పర్వత సముద్ర జలచరముల్ భూమ్యాకాశములన్నీయును పర్వత సముద్ర జలచరముల్ ఆకాశ పక్షులు అనుదినము ఆకాశ పక్షులు అనుదినము స్తుతించబడుచున్న మహాదేవా 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవతనయుడవు కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవతనయుడవు మనుషుల రక్షణ కారకుడా మనుషుల రక్షణ కారకుడా మగిమగల్గిన మా ప్రభువా మగిమగల్గిన మా ప్రభువా 24 పేదలతో
పరిశుద్ధ దూతల సముగముతో 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో 4 జీవుల గానముతో 4 జీవుల గానముతో స్తుతించబడుచున్న మగదేవా స్తుతించబడుచున్న మగదేవా 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో గుప్పిలి విప్పి కూర్మితోను గొప్పగా దీవెనలిచ్చెదవు గుప్పిలి విప్పి కూర్మితోను గొప్పగా దీవెనలిచ్చెదవు గొర్రెల కాపరి దావీదు గొర్రెల కాపరి దావీదు అయ్యను ఎంతో మగరాజు 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో 4 జీవుల గానముతో స్తుతించబడుచున్న మహాదేవా 24 పేదలతో పరిశుద్ధ దూతల సముగముతో. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దేవి సిస్టర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామాన్ని బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సిస్టర్ వాయిస్ వినబడుతుందా సిస్టర్? ఓకే, మనము కూడి వచ్చిన అందరికీ దేవుని నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశము. వాక్యదానులకు వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుని వాక్యదానులకు వెళ్దాము. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడు మహోన్నతుడు నమస్కారాలు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నా ప్రభా అయ్యా మరి పాటల ధర నామాన్ని మహిమ తెచ్చుకున్న దేవుడు ప్రార్థనలో తోడైన తండ్రివి అయా వాక్యదానులకు వెలిచిండగా నా ప్రభా వట్టిదాని మట్టిదాని ప్రభా అయా నీటి మీద బుడగలాంటి వారము ప్రభా నీ శిలోచనములు మరుగు చేసి అయా మీ ఆత్మచిత నాయన తండ్రి నీ పరిశుద్ధ ఆత్మచిత నా తండ్రి మీరే నా తండ్రి నీ పరిశుద్ధ వాక్కును మాకు వెల్లడి పరచండి. నాతో మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్న ప్రభా తండ్రి. మనుషులు మాట్లాడితే నా ప్రభా అది వ్యర్థమునైనా మీరు మాతో మాట్లాడి నా తండ్రి వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేసి ప్రభా యుగ యుగంలో తండ్రి నీ కొరకు నా తండ్రి ప్రతి ఒక్క యుగంలో నా ప్రభా మా తరంలో నా ప్రభా మమ్మల్ని వాడుకుంటున్నాం. రాబోయే తరంలో నా ప్రభా మా బిడ్డలు కూడా నీ సేవలో వాడబడాలా. మా సమాజంలో నా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించాలా తండ్రి. అట్టి కృపను మా అందరికి నీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు మనము అంశము మా వాక్యాంశం ఏంటంటే దేవునికి విధేయత చూపటం. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ బిలాము అనే ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాము. బిలాము అతను దేవుడి మాటకు విధేయత చూపలేదు, అవిధేయత చూపించాడు. దేవునికి అవిధేయత చూపించాడు కాబట్టి విధేయత చూపిన వారేమో దేవుని చేత ఆశ్రయించబడతారు, అవిధేయత చూపిన వారేమో దేవునికి కోపానికి కారకులవుతారు. అయితే ఇక్కడ బిలాము గురించి మనము వాక్యంలో ధ్యానిద్దాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనము పై లైన్ నుంచి చదువుతున్నాను, చూడండి, గమనించండి. 5వ వచనము ఆ పైన లైన్ నుంచి చదువుతున్నాను. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు ఎబ్బేరు కుమారుడైన బిలాము
పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేరుతో దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించుము. ఏమంటున్నాడు? బాలాకు బిలాముకు దగ్గరికి కొంతమంది పనివారిని పంపించాడు. ఏమనంటే, ఐగుప్తు దేశము నుంచి కొంతమంది ప్రజలు వచ్చారు, వాళ్ళను మేము జయించలేకపోతున్నాము, వాళ్ళ మేము యుద్ధంలో గెలవలేకపోతున్నాము. కాబట్టి నీవు అవునంటే అవును, కాదంటే కాదు అంటే, ఎందుకంటే ఆయన నోటిలో దేవుని ఆశీర్వాదం ఉంచిండు అనమాట. అయితే బాలాకు తన పనివారితో ఏం చెప్తున్నాడంటే, కొంతమందిని పంపించాడు బిలాము దగ్గరికి. నీవు వచ్చి ఇట్లా మా బాలాకు రాజు నీ దగ్గరికి పంపించాడు, మీరు రావాలని. 6వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు. ఇజ్రాయేల్ ప్రజలంట, ఐగుప్తుల నుంచి వచ్చిన వాళ్ళెవరు? ఇజ్రాయేల్ ప్రజలే కదా. వాళ్ళు మాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలం పొందేదనేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలేనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. ఇక్కడ బిలాం అంట దీవిస్తేనంట దీవెన వస్తుందంట, శపిస్తంటే శాపం వచ్చి శపింపబడతారు. గనుక నీవు వచ్చి వారిని శపించాలని బాలాకు బిలాము దగ్గరికి కొంతమంది పని వాళ్ళని పంపుతాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ బిలాముకును దేవునికి గాను సత్సంబంధం కలిగి ఉంది. ప్రతిరోజు దేవుడు బిలాము దగ్గరికి రావడం, బిలాముతో మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. అయితే బిలాము ఏం చేస్తాడంటే, ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ చూద్దాము. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, సోదే సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పగా, కొంత సొమ్ము తీసుకున్నారు, బిలాము దగ్గరికి వచ్చారు. ఏం చెప్తున్నారంటే, చదువుతున్నాను చూడండి. యెహోవా నాకు సెలవిచ్చిన మాట నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. అయితే కొంత సొమ్ము తీసుకొని వచ్చారు, మీరు రావాలా? అక్కడ ఐగుప్తు నుంచి ఏ ప్రజలైతే వచ్చారో వారిని మేము గెలవలేకపోతున్నాము, కాబట్టి మీరు వచ్చి మీరు శపిస్తే గనుక వాళ్ళు నాశనం అయిపోతారు, మేము బాగైపోతాము, మేము జయిస్తాము, ఎందుకంటే మేముగా వాళ్ళకి గెలవలేము అన్నట్లుగా ఇక్కడ బిలాముతో మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే, నేనెందుకండి ఇప్పుడు బిలాం ఏమంటున్నాడంటే, సరే నేను ప్రభువుని అడుగుతాను, దేవుని అడుగుతాను, అడిగినప్పుడు అతను పంపిస్తే మీ దగ్గరకు వస్తానని అంటున్నాడు. అన్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళను ఇప్పుడు ప్రభుని అడుగుతానని మంచిగానే బాగానే ఉంది ఆ మాట.